హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళు అఫీషియల్గా దాన్ని అప్రూవ్ చేస్తున్నట్టు కూడా ఒక నోటీస్ అయితే వచ్చింది. దాన్ని కూడా నేను మీకు డిస్ప్లే అయితే చేస్తాను. అలాగే దానికి సంబంధించినటువంటి మొదటగా అయితే సాక్షి న్యూస్ ఛానల్లో రావడం జరిగింది, తర్వాత వే టు ఎస్ఎంఎస్లో అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి నోటీసు ఫార్వర్డ్ చేసినటువంటి నోటీస్ కూడా నా దగ్గర అయితే ఉంది. సో వాటిని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అలాగే ఈరోజు కూడా వే టు న్యూస్కి సంబంధించి జగనే స్వయంగా ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాడని చెప్పేసి అని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆయన ఓన్గా ఒప్పుకున్నాడని చెప్పేసి అని దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే వచ్చింది. సో ఇది మన ఏపీ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 100% ఖచ్చితంగా వస్తుంది. త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్లో దాదాపుగా 6,511 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో నేను ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత కానిస్టేబుల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, అలాగే సిలబస్తో పాటు మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, అంటే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషను క్వాలిఫికేషను ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా పాయింట్ కనుక మిస్ అయితే కింద మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా దానికి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా ఫర్దర్గా ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించినటువంటి చేయబోయే వీడియోలో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని అయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అయితే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి 6,511 ఉద్యోగాల్లో 6,100 వచ్చేసరికి కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఎన్ని 6,100 వచ్చేసరికి కానిస్టేబుల్ ఉద్యోగాలు. వీటిలో వచ్చేసరికి ఏపీఎస్పి స్పెషల్ పోలీస్ వచ్చేసరికి 2,520, అలాగే సివిలియన్స్ వచ్చేసరికి సివిల్ పోస్టులు వచ్చేసరికి 3,580 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తంగాను 6,100 ఉద్యోగాలు అయితే మనకి కానిస్టేబుల్కి సంబంధించి అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఎస్ఐ వచ్చేసరికి ఆర్ఎస్ఐ పోస్టులు 96, అలాగే సివిల్కి సంబంధించినటువంటి ఎస్ఐ సివిల్ పోస్టులు వచ్చేసరికి 315 ఉద్యోగాలు. మొత్తం 411 ఉద్యోగాలు అయితే వీళ్ళు ఎస్ఐకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా మొత్తం కలిపి మనకి 6,511 ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మన స్టేట్కి ఉన్నది 2,300 ఉద్యోగాల కోసం దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో దాంతో పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా మన స్టేట్, అది కూడా సికింద్రాబాద్ బోర్డు, దానిలో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దీనిలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది. 6,500 ఉద్యోగాలు అంటే ఒక మంచి నోటిఫికేషనే. ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకి తప్పకుండా వినియోగించుకోండి. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఈ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఎస్ఐకి కానీ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ. అలాగే దీనితో పాటు వచ్చేసరికి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు అలాగే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసరికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీనిలో మనకి రెగ్యులర్ అంటే ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళు మాత్రమే 18 నుంచి 30, అలాగే బీసీ వాళ్ళకు వచ్చేసరికి 33 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 35 సంవత్సరాల వరకు ఏజ్ గల వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మేబీ ఒకవేళ 3 years నుంచి నోటిఫికేషన్ డిలే చేశారు కాబట్టి ఒకవేళ ఏజ్ ఏమన్నా పెంచుతారా అనేది అయితే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చిన రోజు అయితే మనకి కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఇదేంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. దాని ప్రకారమే ఇప్పుడు ఉంటుంది కాబట్టి మీకు ప్రీవియస్గా మీకు యూజ్ అయ్యే విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఇంటర్ వచ్చేసరికి ఇంటర్ యొక్క క్వాలిఫికేషన్
10+2 ఏదైతే 10+2కి ఈక్వలెంట్గా ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో సో దాని ద్వారా కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐకి వచ్చేసరికి డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా సరే, నార్మల్ డిగ్రీ కానీ టెక్నికల్ డిగ్రీ కానీ, సో ఒక డిగ్రీ అయితే ఉండాలి. అది బీటెక్ మనకి పోలీసుకి ఎస్ఐకి సంబంధించినటువంటిది. తర్వాత వచ్చేసరికి మనకి మెడికల్ టెస్ట్లో కనుక చూసుకుంటే విజన్ టెస్ట్ వచ్చేసరికి 6/6 లాంగ్, తర్వాత వచ్చేసరికి నియర్ విజన్ వచ్చేసరికి 0/5 నియర్ విజన్ అయితే ఉండాలి. లాంగ్ వచ్చేసరికి 6/6, నియర్ విజన్ వచ్చేసరికి 0/5 ఈ ఐ విజన్ అయితే ఉండాలన్నమాట. ఇది మెడికల్కి సంబంధించినటువంటిది. తర్వాత వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఉంటుంది. మనం ప్రిలిమ్స్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో వచ్చేసరికి ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకు ఉండేటువంటి మార్కులు 200 మార్కులకి టెస్ట్ అయితే ఉంటుంది. 200 మార్కులకి టెస్ట్ ఉంటుంది. దానిలో వచ్చేసరికి మొదటి 100 మార్కులు వచ్చేసరికి 3 గంటలు ఎగ్జామ్ ఉంటుంది. ఆ 100 మార్కుల్లో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఈ 3 కలిపి 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసరికి జిఎస్, జీకే అంటే జనరల్ స్టడీస్కి రిలేటెడ్వి, అలాగే జనరల్ సైన్స్ అంటే దీనిలో మనకి దీనిలో వచ్చేసరికి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అలాగే స్టేట్కి సంబంధించినటువంటి హిస్టరీ కూడా దీనిలో అయితే ఉంటుంది. అలాగే సైన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపి 100 మార్కులు. దీనికి కూడా వీళ్ళు మనకి 3 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఆఫ్లైన్లో పెట్టకుండా. ఫర్దర్గా ఈసారి వచ్చేసరికి ఆన్లైన్లో పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దానికి కూడా సిద్ధంగా ఉండండి. తర్వాత వచ్చేసరికి మనకి తర్వాత వచ్చేసరికి రెండవ ఎగ్జామ్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం 4 సెట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం 4 పేపర్లు ఉంటుంది. ఒక్కొక్క పేపర్ వచ్చేసరికి 100 మార్కులు ఉంటుంది. అలాగే ఒక్కొక్క పేపర్కి 3 గంటల చొప్పున వీళ్ళు సమయం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ వచ్చి మొత్తం కూడా 600 మార్కులకి ఒక్కొక్క పేపర్ వచ్చేసరికి 3 గంటల సమయం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 100 మార్కులు, 100 క్వశ్చన్స్, 3 అవర్స్ టైము. తెలుగు వచ్చేసరికి 100 మార్కులు, 100 క్వశ్చన్స్, 3 అవర్స్ టైము. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కలిపి 200 క్వశ్చన్లు, 3 గంటల సమయం. తర్వాత వచ్చేసరికి జిఎస్, జీకే సో ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కలిపి 200 మార్కులు, 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4 పేపర్లు అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మెయిన్స్కి సంబంధించి. తర్వాత వచ్చేసరికి మనకి వీటితో పాటు మనకి చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అలాగే దీంతో పాటు దీనిలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మేల్ పర్సన్కి వచ్చేసరికి హైట్స్ కనుక చూసుకుంటే మేల్కి హైట్ వచ్చేసరికి 167.6 హైట్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి చెస్ట్ వచ్చేసరికి 86.3 ఉండాలి. తర్వాత వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి మినిమం 45.5 kg వెయిట్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఉమెన్స్కి కనుక చూసుకుంటే మహిళలకి 152.5 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 87 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత వాళ్ళ యొక్క వెయిట్ వచ్చేసరికి బరువు 40 kgs అయితే ఉండాలి. ఇది వచ్చేసరికి మ్యాండేటరీ, కంపల్సరీ మన కానిస్టేబుల్లో మ్యాండేటరీ. తర్వాత వచ్చేసరికి దీనికి మనకు వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి 100 మీటర్స్ రన్నింగ్ జనరల్ 100 మీటర్స్ రన్నింగ్ వచ్చేసరికి జనరల్ 15 సెకండ్లలో వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వచ్చేసరికి 16 నిమిషాల 50 సెకండ్లు సమయం ఇస్తారు. అలాగే ఉమెన్స్కి అయితే 16.50 సెకండ్స్. తర్వాత అదే ఉమెన్స్కి అయితే 18 సెకండ్లు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో మనం 100 మీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే దీనితో పాటు మనకి లాంగ్ రన్ వచ్చేసరికి 1600 మీటర్స్ వచ్చేసరికి లాంగ్ రన్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి సమయం మేల్కి అయితే 8 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వచ్చేసరికి 9 నిమిషాల 30 సెకండ్లు. అలాగే మహిళలకు వచ్చేసరికి 10 నిమిషాల 30 సెకండ్లు వీళ్ళు
సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మాత్రం మనకి రన్నింగ్లో వచ్చేసరికి ఎప్పుడు ఉన్నట్లుగానే ఆర్పిఎఫ్కి అయితే ఎలాంటి మెరిట్ ఉండదు. మన స్టేట్ దానికి వచ్చేసరికి ఎంత తక్కువ టైంలో మనం కంప్లీట్ చేస్తే అంత స్కోర్ అయితే మనకి ఈ ఫిజికల్కు కూడా స్కోర్ ఉంటుంది. కాబట్టి రన్నింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా వీలైన తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే ఎక్కువ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టేబుల్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఎన్ని సెకండ్లకి ఎంత స్కోర్ ఇస్తాడనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. తర్వాత దీంతో పాటుగా మరొకటి వచ్చేసరికి మనకి లాంగ్ జంప్కి సంబంధించినటువంటిది అనమాట. లాంగ్ జంప్ వచ్చేసరికి మేల్స్ వచ్చేసరికి 3.80 మీటర్స్ అంటే 3.80 మీటర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసరికి 3.65 మీటర్సు. అలాగే మహిళలకు వచ్చేసరికి 2.7 మీటర్సు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 2.75 మీటర్సు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. సో మనకి 100 మీటర్స్ రన్నింగ్, 1600 మీటర్స్ రన్నింగ్, అలాగే లాంగ్ జంప్, ఈ మూడు కూడా మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది ఉంటుందన్నమాట. సో ఇది కానిస్టేబుల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 నుంచి 30. ఈ ఎస్సీ ఎస్టీల వారికి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అదే కానిస్టేబుల్కి అయితే 10+2, డిగ్రీ వాళ్ళకైతే మేబీ ఎస్ఐ వాళ్ళకైతే డిగ్రీ క్వాలిఫికేషన్. అలాగే రెండింటికి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్కి వచ్చేసరికి 200 మార్కులకు ఉంటుంది. అథమెటిక్, రీజనింగు, మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి 100 మార్కులు. రిమైనింగ్ జిఎస్ జీకేకి సంబంధించి 100 మార్కులు 3 గంటల చొప్పున టైం ఇస్తారు. అలాగే మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 100 క్వశ్చన్లు 3 గంటలు. తెలుగు వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ 3 గంటలు. రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్ 3 అవర్సు. జిఎస్ జీకేకి సంబంధించి 200 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అలాగే 3 అవర్స్ టైము. సో ఇది మనకి ఎగ్జాము ప్యాటర్న్ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి 100 మీటర్స్ రన్నింగ్, 1600 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంపు. ఇది వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా షార్ట్ నియరెస్ట్ అంటుందని. సో ఇది వచ్చేసరికి 0/5. అలాగే లాంగెస్ట్ వచ్చేసరికి 6/6. లాంగ్ విజన్ వచ్చేసరికి 6/6 అయితే ఉండాలి. ఇది కళ్ళకు సంబంధించినటువంటిది. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే. సో ఎవరైతే ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి కానీ వెయిట్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్నారో, అలాగే 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో, సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. అలాగే దీనికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో కింద అయితే కామెంట్ చేయండి. అంటే ఎక్కువ మంది ఉంటే కనుక నేను ఖచ్చితంగా మీకు ఫ్రీగా అర్థమెటిక్, రీజనింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క క్లాసు కూడా నేను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎక్కువ మంది కనుక ఉంటే. అలాగే ఈ వీడియోని ఎవరైతే మన స్టేట్ పోలీస్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. మోర్ దాన్ కనుక ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య కనుక కామెంట్లో పెట్టండి. ఎవరెవరైతే చేస్తున్నారో మోర్ దాన్ 1000 మెంబర్స్ కనుక ఉంటే మనం ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళలో స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అర్థమెటిక్, రీజనింగ్ క్లాసెస్ కంప్లీట్గా నేను పూర్తిగా మీకు ఫ్రీగా ప్రతి టాపిక్ని కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్ ప్యాటర్న్కి యూజ్ అయ్యే విధంగా అయితే ఫ్రీ క్లాసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేసి వీలైతే ఒక పర్సన్ వచ్చేసరికి కనీసం ఒక ఇద్దరినైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే సజెస్ట్ చేయండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా దీంట్లో కనుక మార్పులు ఉంటే తప్పకుండా మరొక వీడియో అయితే నేను మీకు చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.